మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికల్లో 80% విజయం సాధించిన బీజేపీ ఈ నేపథ్యంలో మంథని బీజేపీ నాయకులు సంబరాలు చేపట్టారు. మంథని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ వారు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికలలో 80% బీజేపీ గెలిపించారు. మంథని అంబేద్కర్ చౌక్ లో బీజేపీ వారి విజయోత్సవాలు సంబరాలు చేపట్టారు. మహారాష్ట్రలో 80% సర్పంచ్ ఎన్నికలలో బీజేపీకే ఆధిపత్యం చూపించి బీజేపీని గెలిపించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మన తెలంగాణలో కూడా బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. విజయోత్సవ ర్యాలీ మరియు విజయోత్సవ సంబరాలను మంథని బీజేపీ నాయకులు నిర్వహించారు. బీజేపీ నేతలు సత్యప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ సబ్బం సంతోష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన బీజేపీ కార్యకర్తలు మన మహారాష్ట్రలో జరిగిన సందర్భం గురించి వాళ్ళు మన మంత్రిని అంబేద్కర్ బొమ్మ ముందట వారి ప్రస్తావనని బయటికి తీసుకొద్దామని వచ్చారు. వారినే అడిగి తెలుసుకుందాము, రండి. మరి మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో మరి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో అక్కడ ప్రజానీకం ఏ విధంగా అయితే మరి భారతీయ జనతా పార్టీని గెలిపించి మరి అధికారం వచ్చే దిశగా తీసుకెళ్లారో అదేవిధంగా మా మంథని ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజలారా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి వివిధ దేశాలన్నీ ఏ విధంగా అయితే హర్షిస్తున్నాయో, మరి భారతదేశం ఒకప్పుడు ఎలా ఉంది, మరి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏ విధంగా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. కాబట్టి మరి దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలలో పట్టణాలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే అవి అభివృద్ధి చెందుతాయని ప్రజానీకం నమ్మారు. కాబట్టి మరి వాళ్ళందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. అదేవిధంగా రానున్న మంథని మున్సిపల్ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీకి గెలిపించి మరి మంథని అభివృద్ధిలో ప్రత్యక్ష పాలు పంచుకోవాలని చెప్పేసి మా మంథని ప్రజానీకానికి ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. దేశవ్యాప్తంగా దేశ ప్రజానీకం నరేంద్ర మోడీ పరిపాలనను వాళ్ళు స్వాగతించి ప్రతి ఒక్క ఎలక్షన్లలో, అది మున్సిపల్ అయితేనేమి సార్వత్రిక ఎలక్షన్లలో అయితేనేమి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈరోజు మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే మరి అక్కడ ఉన్నటువంటి నగరాలు పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే ఒక దృఢ సంకల్పంతో నమ్మారు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీకి ఈరోజు అత్యధిక మెజారిటీ సీట్లను సాధించి పెట్టినటువంటి మా మహారాష్ట్ర మున్సిపల్ ప్రజానీకానికి మా మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సోదరులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యానికి పునాదైనటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ముఖ్యం. కాబట్టి వారు గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులు కొరత లేకుండా ఇస్తూ గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ అభివృద్ధికి వారు వచ్చిన 2014 నుంచి నేటి వరకు వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దానికి ఆశీర్వాదంగా నరేంద్ర మోడీ పార్టీని, భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఇవాళ మహారాష్ట్ర లోపల అత్యధిక మున్సిపాలిటీలను గెలిపించినందుకు మహారాష్ట్ర ప్రజలకు, మంత్రి నియోజకవర్గం నుంచి వారికి కృతజ్ఞతలు. తర్వాత ఓటు చోరీ అంటున్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఈ పరిస్థితి ఏందో వారు ఇవాళ మహారాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ తెలియపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి నేటి వరకు ప్రజాస్వామ్యానికి పునాది అయినటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, తర్వాత ఎవరైతే మహాత్మా గాంధీ కలగన్నాడో రామరాజ్యానికి పునాది అటువంటి ఈ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతూనే ఆ ప్రాంతంలో కూడా తాలూకాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి
వాటికి మౌలికమైన సదుపాయాలు గ్రామ పంచాయతీలకు కల్పిస్తూ వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టి గ్రామాభివృద్ధికి పట్టణాభివృద్ధికి వారు పాటుపడుతున్నారు. కాబట్టి యావత్ ప్రజలు దాన్ని నరేంద్ర మోడీ గారి పరిపాలనను గ్రహించి ఇవాళ మహారాష్ట్ర లోపల అత్యధిక మున్సిపాలిటీలను ఇవాళ గెలిపించినందుకు మహారాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాబట్టి రేపు రాబో మంత్రి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ రకంగానే తీర్పు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. భారత్ మాతాకి జై. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.